హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను డబల్ కా మీఠా చేసిన ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీ మెథడ్లో అయితే నేనైతే చేసి చూపిస్తున్నాను. చాలామంది ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. నేనైతే ఫస్ట్ బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఆయిల్ వేసి అటు ఇటు ఫ్రై చేసుకున్నా. మంచిగా అటు ఇటు బ్రెడ్ పీస్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు తిప్పుకుంటా అటు ఇటు ఫ్రై చేసుకొని అయితే పెట్టుకున్నా. అలానే అన్ని పీసెస్ని నేనైతే ఫ్రై చేసుకుంటున్నా. ఇంకా ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసి కూడా బ్రెడ్ పీసెస్ని కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకైతే నెయ్యి ఇష్టం లేదని చెప్పి నేనైతే ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నా. మీకు గీ ఇష్టం ఉంటే గీ వేసుకొని పీసెస్ని కాల్చుకోండి. అన్ని పీసెస్ని ఇలానే 2 sides మంచిగా కాల్చుకొని అన్ని పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. నేనైతే పెనం మీద పెట్టుకొని అయితే కాల్చుకున్నా. కొందరైతే డీప్ ఫ్రై కూడా చేస్తారు, ఎక్కువ ఆయిల్ పడుతుందని నేనైతే ఇట్లా చేసిన. ఒక సైడ్ అయితే పాలను మరిగించుకొని పెట్టుకుంటున్నా, మంచిగా పాలు చిక్కబడేంతవరకు. ఇంకో సైడ్ అయితే ఈ పాలు మరిగిన తర్వాత పాకం అయితే పెట్టేసిన. మనం స్లైసెస్ ఫ్రై చేసుకునేంతవరకు ఈ పాకం అయితే రెడీ అవుతుంది అని ఒక సైడ్ అయితే నేను పాకంని పెట్టుకొని తీగ పాకం వచ్చేంత వరకు మసల పెడుతున్నా. ఇంకా రాలేదు, ఇప్పుడు చూసినా కదా, ఇంకా రాలేదు, ఇంకా టైం పడుతుంది. అంతలోపు పీసెస్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నా. మళ్ళీ ఒకసారి చూసిన పాకం ఇంకా రెడీ అవుతుందా లేదా అని. ఇక పాకం అయితే రెడీ అయిపోయింది. నేను బ్రెడ్ స్లైసెస్ని అన్నీ కాల్చుకొని పెట్టుకున్నా కదా, అవి తీసి అయితే పీసెస్ వేసి ఈ పాకంలో వేసుకుంటున్నా. పాకం వచ్చిన తర్వాత అన్ని పీసెస్ని పాకంలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా పీసెస్ ఉంచుకుంటేనే బాగుంటుంది. నేనైతే మొత్తం కలిపేసిన మర్చిపోయి. ఆ తర్వాత మనం మరగబెట్టుకున్న పాలు సరిపడా పోసుకోవాలి. గ్రేవీ కొంచెం లిక్విడ్ కావాలన్న వాళ్ళు ఎక్కువ పాలు పోసుకోండి. నేనైతే కొంచెం తక్కువనే పోసిన, నాకు ఎక్కువ లిక్విడ్గా ఉండొద్దని చెప్పి. మంచి మిక్సీ చేసుకొని పెట్టుకుంటే డబల్ కా మీఠా రెడీ. ఎంతో ఈజీగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.